Hello students, I'm Sharon. Welcome to my commerce class, Corporate Accounting. The subject Corporate Accounting is very important for BCom students. ఈ సబ్జెక్ట్ నేను మీకు 2 మీడియంస్లో టీచ్ చేస్తున్నాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సులభ రీతిలో మీ అందరికీ అర్థమయ్యేటటువంటి విధానంలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫోర్త్ వీడియో రిలేటెడ్ టు ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ విత్ అడ్జస్ట్మెంట్స్. సో ఇంతకు ముందు ఉన్న వీడియోస్లో మీరు P&L అకౌంట్ ఫార్మేట్ని ఎలా తయారు చేయాలి వితౌట్ అడ్జస్ట్మెంట్స్తోనూ లేక అడ్జస్ట్మెంట్స్ లేకుండా కూడా మీరు చూసారు. సో ఈ వీడియోలోకి వచ్చేసరికి బ్యాలెన్స్ షీట్ ఓన్లీ బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్. సో అది విత్ అడ్జస్ట్మెంట్స్తో ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాము. సో ఈ యొక్క బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ని మనకు తయారు చేయడానికి దీన్ని కూడా వర్టికల్ షేప్లో తయారు చేస్తారని ప్రీవియస్ వీడియోస్లో తెలియపరిచాను. సో ఈ వీడియోలో ఈ ప్రాబ్లమ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్యాలెన్స్ షీట్ని ఎలా తయారు చేయాలో మీకు తెలియపరుస్తాను. సో సమ్ చూద్దాం. దిస్ ఇస్ ద సమ్ గివెన్ టు యూ. నేను ఆల్రెడీ ప్రాబ్లం చేసి పెట్టేశాను మీకు. సో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వివరిస్తాను. సో ఒకసారి మనం చూద్దాం. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం గివెన్ టు యూ. ప్రిపేర్ balance sheet of Spandana Company Limited from the details as on 31st March 2012. సో ఇక్కడ మనకి డెబిట్ బ్యాలెన్సెస్ ఇచ్చారు, అదేవిధంగా క్రెడిట్ బ్యాలెన్సెస్ ఇచ్చారు. సో ట్రయల్ బ్యాలెన్స్, ఇది ట్రయల్ బ్యాలెన్స్ మనకి అంటే అంకణ. సో దీని టోటల్ 3,25,495 డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ ఆల్సో 3,25,495. ఈ కింద మనం గమనించినట్లయితే మనకి కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ప్రపోజ్ డివిడెండ్ 9,000, ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ 6,000, ఇగ్నోర్ కార్పొరేట్ డివిడెండ్ ట్యాక్స్ అని చెప్పి మనకి కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ అడ్జస్ట్మెంట్స్ ని చూస్తూ ప్రతి ఐటము ఎలా మనం ప్రెజెంట్ చేయాలో అనేది మనం తెలుసుకుందాం. మనం ఇది తయారు చేయాలి అంటే ఆఫ్టర్ నోయింగ్ ద ప్రాబ్లం చూసుకున్న తర్వాత మీరు బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ అనేది వేసుకోవాలి. సో బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ అనేది మనం నోట్ చేసుకొని దాన్ని మనం రెడీగా ఉంచుకొని తర్వాత పోస్టింగ్ అనేది మనం ఈ అమౌంట్స్ అనేది తర్వాత మీరు పోస్ట్ చేసుకోవాలి, ముందే పోస్ట్ చేయకూడదు. నేనేంటంటే ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కొరకని ఇక్కడ ముందే పోస్ట్ చేసి ఉంచాను. కానీ యాక్చువల్గా ఏంటంటే మీరు బ్యాలెన్స్ షీట్లో ఫార్మేట్ అనేది ముందు తయారు చేసుకొని ఈ వాల్యూస్ని మీరు ముందు పోస్ట్ చేయకూడదు, జస్ట్ ఫార్మేట్ రాసి పెట్టుకోవాలి. సో ఇది మీకు చెప్పాను నేను ఆల్రెడీ. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ స్పందన కంపెనీ లిమిటెడ్ యాజ్ ఆన్ 31st March 2012 హెడ్డింగ్ పెట్టుకుంటారు. సో హెడ్డింగ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఈక్విటీ అండ్ లయబిలిటీస్ హెడ్డింగ్, ఈక్విటీ అండ్ లయబిలిటీస్. దీంట్లో 1, 2, 3 ఇలా పార్ట్స్ ఉంటాయి, 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఈస్ షేర్ హోల్డర్స్ ఫండ్స్. సెకండ్ ది షేర్ హోల్డర్స్ ఫండ్స్ లో మనం చూసినట్లయితే వచ్చేసరికి మనకి షేర్ హోల్డర్స్ ఫండ్స్ లో కనుక చూసినట్లయితే షేర్ క్యాపిటల్ ఏగా డినోట్ చేస్తారు, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ బితో డినోట్ చేస్తారు. తర్వాత నెంబర్ 2 వచ్చేసరికి నాన్ కరెంట్ లయబిలిటీస్. దాంట్లోకి వచ్చేసరికి లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అనేది అంటే మామూలుగా అయితే మనకి లాంగ్ టర్మ్ బారోయింగ్స్, షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అట్లా ఉంటాయి. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కొంచెం బ్యాలెన్స్ షీట్ ని షార్ట్ కట్ చేసి చెప్తూ ఉన్నాము. సో నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ వన్ ఈస్ కరెంట్ లయబిలిటీస్ లో ఏ వచ్చేసరికి ట్రేడ్ పేబుల్స్, బి వచ్చేసరికి అదర్ కరెంట్ లయబిలిటీస్, సి వచ్చేసరికి షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్. అయితే మీకు ఎక్కువ తరచుగా ఈ యొక్క ఐటమ్స్ ఎక్కువగా ప్రాబ్లమ్స్ లో ఉంటాయి కాబట్టి వీటిని మాత్రమే నేను ఇక్కడ మీకు హైలైట్ చేస్తూ ఉన్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనం వీటన్నిటిని 1, 2, 3ని యాడ్ చేసుకుంటే మీకు టోటల్ ఈక్విటీ అండ్ లయబిలిటీస్ అనేది వాల్యూ వస్తుంది. తర్వాత వచ్చేసరికి మీరు ఏం చేయాలంటే నార్మల్ నెంబర్ 2 అసెట్స్. ఈ అసెట్స్ లోకి వచ్చేసరికి నాన్ కరెంట్ అసెట్స్ లో ఫిక్స్డ్ అసెట్స్ లో టాంజిబుల్ అసెట్స్ అనేది ఫస్ట్ కేటగిరీ అయితే ఇంటాంజిబుల్ అసెట్స్ అనేది మనం సెకండ్ కేటగిరీ కింద చూపించుకుంటాం. తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంతవరకు ఇనఫ్ సరిపోతుంది. అదేవిధంగా తర్వాత నెక్స్ట్ మీకు వచ్చేసరికి కరెంట్ అసెట్స్. ఈ కరెంట్ అసెట్స్ లో మనకి ఇన్వెంటరీస్, ట్రేడ్ రిసీవబుల్స్, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వాలెంట్స్, షార్ట్ టర్మ్ లోన్స్ అంటే ఈ యొక్క స్వల్పకాలిక రుణాలు లేకపోతే అడ్వాన్సులు, ఇన్వెంటరీ అంటే సరుకు, అదేవిధంగా ట్రేడ్ రిసీవబుల్స్ అంటే రుణగ్రస్తులు,
క్యాష్‌కి సంబంధించినటువంటి విలువలు. ఇవి వేసుకొని మనం వీటిని ఈ యొక్క రోమన్ నంబర్ 2ని కూడా చూపించుకోవాలి. వీటన్నిటిని యాడ్ చేస్తే 1, 2ని యాడ్ చేసుకుంటే మీకు టోటల్ అసెట్స్ వాల్యూ వస్తుంది. సో మనం ఈ యొక్క ప్రాబ్లమ్‌ని వివరంగా తెలుసుకోవడం కొరకు మళ్ళా మనం యొక్క ప్రాబ్లమ్‌లో చూద్దాం. వన్ బై వన్ ఐటెమ్‌ని ఎలా మనం ప్రెజెంట్ చేసామో ఒకసారి చూద్దాం. This is the problem given to you. Calls in arrears. Debit balances చూడండి. Prepare balance sheet at Spandana Company Limited as on 31st March 2012. Calls in arrears. Calls in arrears. Amount is 5,000. సో ఈ అమౌంట్ ని కాల్స్ ఇన్ అరియర్స్ ని మనం ఎక్కడ వేస్తాము? సో ఇది మనకి షేర్ క్యాపిటల్ లో నుంచి లెస్ చేసుకోవాలి. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ నుంచి లెస్ చేయాలి. అంటే మనకి షేర్ క్యాపిటల్ లో వస్తుంది. సో మనం షేర్ క్యాపిటల్ అనేటువంటి నోట్ ని కనుక చూసినట్లయితే మనకి కాల్స్ ఇన్ అరియర్స్ అనేది ఎలా చేసాం ముందు. సో అది తెలుసుకోవడానికి ముందు ప్రాబ్లమ్ లో షేర్ క్యాపిటల్ ఎంత ఇచ్చారో ఒకసారి చూద్దాం. షేర్ క్యాపిటల్ ఈస్ 2,50,000. షేర్ క్యాపిటల్ ఈస్ 2,50,000. సో 2,50,000 అనేది ఈ షేర్ క్యాపిటల్ అనేది ఇక్కడ ఆథరైజ్డ్ అనేది మనకి మెన్షన్ చేయలేదు. సో ఇది మనకి జారీ చేసిన మూలధనం, ఇదే సబ్స్క్రైబ్డ్ మూలధనం, పిలిచిన మూలధనం, చెల్లించిన మూలధనం ఇదే అవుతుంది కాబట్టి దీన్ని ఇష్యూడ్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్ కింద మీరు ట్రీట్ చేసుకోవాలి. సో ఈ 2,50,000లో నుంచి ఈ కాల్స్ ఇన్ ఏరియాస్ 5,000 మనం లెస్ చేసుకోవాలి. అది షేర్ క్యాపిటల్ నోట్ లో లెస్ చేసుకోవాలి. ఒకసారి చేసామో లేదో చెక్ చేసుకుందాం. సో ఇక్కడ ఈ నోట్ ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే షేర్ క్యాపిటల్ దీంట్లో ఆథరైజ్డ్ క్యాపిటల్ అనేది మనకి ప్రాబ్లమ్ లో ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ నేను ఇంటూస్ పెట్టేసుకున్నా, నిల్ అని పెట్టుకోవచ్చు మీరు. అదేవిధంగా ఇష్యూడ్, సబ్స్క్రైబ్డ్, కాల్డ్ అప్ అండ్ పెయిడ్ అప్ మొత్తం కలిపి 2,50,000 ఇవన్నీ అంటే మనకి జస్ట్ షేర్ క్యాపిటల్ అని ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే అది ఇష్యూడ్ క్యాపిటల్ అనే అర్థము, పెయిడ్ అప్ క్యాపిటల్ అనే అర్థము. కాబట్టి మనం డైరెక్ట్ గా అన్ని కలిపి ఇదే వర్డ్ కింద రాసేసుకొని లెస్ కాల్స్ ఇన్ అరియర్స్ 5,000 లెస్ చేస్తే మీకు 2,45,000 వస్తుంది. సో ఈ అమౌంట్ ని మనం టోటల్ కింద చూపించుకున్నాం. ఎందుకంటే షేర్ క్యాపిటల్ కి సంబంధించి ఇంకా వేరే ఐటమ్స్ ఏమి మనకి ప్రాబ్లమ్ లో ఇవ్వలేదు. అగైన్ గో టు ద ప్రాబ్లమ్. See here, what is the next item? Next item is furniture. Furniture 15,390. అట్లనే ప్లాంట్ అండ్ మిషనరీ ఇది కూడా మనకి ఈ రెండు కూడా ఫిక్స్డ్ అసెట్సే. కాబట్టి ఈ రెండు కూడా మనకి టాంజిబుల్ అసెట్స్ లో వస్తాయి. టాంజిబుల్ అసెట్స్ ఫర్నిచర్ 15,390, ప్లాంట్ అండ్ మిషనరీ 68,495. ఇంకా ఫిక్స్డ్ అసెట్స్ మనకి ఇక్కడ ఏమీ ప్రాబ్లమ్ లో లేవు కాబట్టి ఈ రెండు ఐటమ్స్ మనకి ఫిక్స్డ్ అసెట్స్ లో వస్తాయి. సో నోట్ నెంబర్ లో చూసుకుందాం. ఫిక్స్డ్ అసెట్స్ లో మనం వేసామా లేదా ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఫిక్స్డ్ అసెట్స్ ఇది కూడా అసెట్స్ లో మనం చూసినట్లయితే ఇక్కడ కనుక ఇది ప్లాంట్ అండ్ మిషనరీ నో 15,390, ఫర్నిచర్ 68,495 అంటే టోటల్ చేసుకుంటే 83,815 అని చెప్పి మనం ఇక్కడ నోట్ చేసుకున్నాం. 83,815. సో టోటల్. సో నెక్స్ట్ వన్ గో టు ద ప్రాబ్లమ్ అగైన్. అంటే స్టూడెంట్స్ ఒకసారి మనం మీరు కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క మనకి ఫర్నిచర్ కానీ ప్లాంట్ అండ్ మిషనరీ మీద కానీ డెప్రిసియేషన్ ఏమీ లేదు కాబట్టి నేను డైరెక్ట్ గా మీకు చూపించేసాను. తర్వాత క్లోజింగ్ స్టాక్ డైరెక్ట్ గా మనం చూసేసాం. క్లోజింగ్ స్టాక్ అనేది 91,500 ఇచ్చాడు. ఇది ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చాడు, నాట్ ఇన్ అడ్జస్ట్మెంట్. కాబట్టి ఓన్లీ వన్ టైం వస్తుంది. ఓన్లీ వన్ టైమే వస్తుంది. అది కూడా డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ లో నోట్ నెంబర్ ఇన్వెంటరీస్ లోకి వస్తుంది. ఇన్వెంటరీస్ లో వస్తుంది. ఇన్వెంటరీ టైటిల్ లో ఈ యొక్క క్లోజింగ్ స్టాక్ ని మనం చూపిస్తాం చూడండి. క్లోజింగ్ స్టాక్ 91,500. 91,500 డైరెక్ట్ పోస్టింగ్ చేసేసాం. ఓకే కదా. నెక్స్ట్ గో టు ద ప్రాబ్లమ్. అగైన్ వీ కెన్ గో టు ద ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ లోకి మళ్ళీ మనం వెళ్దాము. చూసినట్టయితే నెక్స్ట్ ఐటము వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్? Sundry debtors. చూడండి sundry debtors. So sundry debtors amount is
వచ్చేసరికి వాట్ ఈస్ ద అమౌంట్ హియర్ 3,800 ఈ సన్నీ డేటాస్ మీద అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా? సో ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్స్ అనేవి లేవు, ఏమీ లేవు కాబట్టి డైరెక్ట్ గా తీసుకెళ్ళి మనం ట్రేడ్ రిసీవబుల్స్ అని ఉంటుంది. సో ఆ ట్రేడ్ రిసీవబుల్స్ లో మనం సన్నీ డేటాస్ ని పోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నీ డేటాస్ అమౌంట్ ని పోస్ట్ చేసుకున్నాం, టోటల్ కూడా చేసేసాం. ఎందుకంటే అడ్జస్ట్మెంట్స్ కూడా ఏమీ లేవు కాబట్టి డైరెక్ట్లీ ఇట్ కమ్స్ ఇన్ బ్యాలెన్స్ షీట్ లోనే ఇది వేసుకుంటాం. సో మళ్ళా మనం ప్రాబ్లమ్ లోకి వెళ్తాం. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్ అనేది ఏంటో చూద్దాం. క్యాష్ ఎట్ బ్యాంక్. క్యాష్ ఎట్ బ్యాంక్. సో ఈ క్యాష్ ఎట్ బ్యాంక్ అనేది జనరల్ గా వీటికి అడ్జస్ట్మెంట్స్ ఉండవు, క్యాష్ రిలేటెడ్ ఐటమ్స్. సో క్యాష్ ఎట్ బ్యాంక్ అని చెప్పి మనకి ఇంకా ప్రాబ్లమ్ లో ఏమీ లేవు కాబట్టి ఆ క్యాష్ ఎట్ బ్యాంక్ అని చెప్పి మనకి క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివాలెంట్స్ అని చెప్పి ఒక ఐటమ్ ఉంది లాస్ట్ లో. సో ఈ ఐటమ్ ని మీరు చూసినట్లయితే ఇది క్యాష్ ఎట్ బ్యాంక్, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివాలెంట్స్ లో 1,39,700. 1,39,700. The total is also 1,39,700. Then go to the again problem. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఇది ఇక్కడ మనకి ట్రైల్ బ్యాలెన్స్ లో ఇచ్చారు, నాట్ ఇన్ అడ్జస్ట్మెంట్ కాబట్టి ఇది మనకి ఎక్కడ వస్తుందంటే షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనే నోట్ లో మనకి ఇది ఇక్కడ వేసుకోవాలి. డైరెక్ట్ పోస్టింగ్ షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ బికాస్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద పర్టికులర్స్ డైరెక్ట్లీ. పర్టికులర్స్ లో ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ గా మనం షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ లో వేసుకుంటాం. సో ఎందుకంటే అది ఒకవేళ ట్రైల్ అడ్జస్ట్మెంట్స్ లో ఇస్తే అప్పుడు మనం దానికి సంబంధించి ఆ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ లో లెస్ చేసుకొని మనం వేసుకుంటాం. కాబట్టి ఇది డైరెక్ట్ గా ట్రైల్ బ్యాలెన్స్ లో ఇచ్చాడు కాబట్టి మనం షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ లో వేసేసుకున్నాం. నెక్స్ట్ ఐటమ్, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్? కమింగ్ టు ద క్రెడిట్ సైడ్. షేర్ క్యాపిటల్ ఆల్రెడీ చెప్పేసాను నేను మీకు. సో జనరల్ రిజర్వ్, దిస్ జనరల్ రిజర్వ్. సో ఈ జనరల్ రిజర్వ్ అనేది 15,000 ఇచ్చాడు. ఇది మనకి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లోకి వస్తుంది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో పోస్ట్ చేసామా లేదా చెక్ చేసుకుందాం. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. జనరల్ రిజర్వ్ వేసాం కదా, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో వేసామో లేదో చెక్ చేసుకుందాం. జనరల్ రిజర్వ్ ఈస్ 15,000. 15,000. నెక్స్ట్ లోన్ ఫ్రమ్ మేనేజింగ్ డైరెక్టర్. సో లోన్ ఫ్రమ్ మేనేజింగ్ డైరెక్టర్ అనేది మనకి ఇది కరెంట్ లయబిలిటీ. కరెంట్ లయబిలిటీ కాబట్టి కరెంట్ లయబిలిటీస్ లో మనం అదర్ కరెంట్ లయబిలిటీస్ అనేటువంటి హెడ్ లో దాన్ని మనం వేసుకోవాలి. అదర్ కరెంట్ లయబిలిటీస్ అనేటువంటి హెడ్ లో వేసుకోవాలి. దీని ముందు మన మేబీ ఇక్కడ చూసినట్లయితే ఇది అదర్ కరెంట్ లయబిలిటీస్ లో ఈ యొక్క లోన్ ఫ్రమ్ మేనేజింగ్ డైరెక్టర్. లోన్ ఫ్రమ్ మేనేజింగ్ డైరెక్టర్ 16,000. ఓకే. నెక్స్ట్ అగైన్ గో టు ద ప్రాబ్లం. మళ్ళా మనం ప్రాబ్లం లోకి వెళ్ళి చూద్దాము. అవుట్ స్టాండింగ్. అవుట్ స్టాండింగ్ కి సంబంధించి అంటే చెల్లించవలసిన వేతనాలు, వేజెస్ అంటే వేతనాలు అమౌంట్ 5,200 ఇచ్చారు. అదే విధంగా సాలరీస్. సాలరీస్ వచ్చేసరికి 1,200, రెంట్ 600. సో ఇవన్నీ కూడా ఈ మూడు ఐటమ్స్ కూడా అవుట్ స్టాండింగ్ వేజెస్. అవుట్ స్టాండింగ్ ఐటమ్స్ అంటే చెల్లించవలసినటువంటి అప్పులు, అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ అని పరిగణిస్తారు. దీంట్లో వేజెస్, సాలరీస్, రెంట్ మూడు ఇచ్చారు. ఈ మూడు కూడా మనకి ట్రైల్ బ్యాలెన్స్ లో ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ గా తీసుకెళ్లి మనం అదర్ కరెంట్ లయబిలిటీస్ లో పోస్ట్ చేసుకోవాలి. అదర్ కరెంట్ లయబిలిటీస్ లో పోస్ట్ చేసుకోవాలి. చూడండి, అదర్ కరెంట్ లయబిలిటీస్ లో పోస్ట్ చేశాను నేను ఈ మూడింటిని. సో ఈ అమౌంట్స్ తీసుకొచ్చి 5,200, 1,200, 600. దెన్ అగైన్ గో టు ద ప్రాబ్లం. నెక్స్ట్ సన్రీ క్రెడిటార్స్. సన్రీ క్రెడిటార్స్ అనేది మనకి ట్రేడ్ పేబుల్స్ లోకి వస్తుంది. సో ట్రేడ్ పేబుల్స్ లో మనకి లయబిలిటీస్ లో ఉంటుంది కాబట్టి మనం ఆ యొక్క అమౌంట్ ని మనం అక్కడ పోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉంటుంది చూడండి, ట్రేడ్ పేబుల్స్.
డైరెక్ట్ పోస్టింగ్ చేయొచ్చు. దాని సింగిల్ ఐటెమ్ కాబట్టి నేను మేబీ డైరెక్ట్ పోస్టింగ్ చేశాను. సో, అది ట్రేడ్ పేయబుల్స్‌లో మనం వేసేసుకోవచ్చు డైరెక్ట్‌గా. ఓకే. నెక్స్ట్ గో టు ద ప్రాబ్లమ్ అగైన్. Then here ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అది దట్ ఈస్ ఫర్ 1/4/2011. అంటే మనకి బ్యాలెన్స్ షీట్ ఎప్పటికి చేయమన్నారంటే 31st March 2012 చేయమన్నారు. ఇది ఇయర్ బిగినింగ్ 2011 ఇయర్ బిగినింగ్ లో మనకి నెట్ ప్రాఫిట్ ఉంది. అంటే లాస్ట్ ఇయర్స్ క్లోజింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇయర్ ఓపెనింగ్ అవుతుంది కాబట్టి 12,000. సో ఇది మీరు ఎక్కడ వేసుకోవాలంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో వేసుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో దీన్ని మనం పోస్ట్ చేసుకోవాలి. ఒకసారి చూద్దాం. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో ఇదిగో ఓపెనింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 1/4/2011 అమౌంట్ ఈస్ 12,000 డైరెక్ట్ గా పోస్ట్ చేసేసుకున్నాం. డైరెక్ట్ గా అవుటర్ కాలమ్ లో అమౌంట్ ని పోస్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెట్ ప్రాఫిట్ 21,495. మామూలుగా ఏంటంటే మనం బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలంటే కంపల్సరీ మనకి కరెంట్ ఇయర్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్ అనేది కావాలి. సో ఇక్కడ మనం P&L అకౌంట్ తయారు చేయకుండా డైరెక్ట్ బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తున్నాం కాబట్టి ఈ నెట్ ప్రాఫిట్ ని మనం కరెంట్ ఇయర్ ప్రాఫిట్ గా ట్రీట్ చేయాలి. నెట్ ప్రాఫిట్ ని కరెంట్ ఇయర్ ప్రాఫిట్ గా ట్రీట్ చేస్తూ ఇక్కడ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ కరెంట్ ఇయర్ లో 21,495 అనేది పోస్ట్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇంకా మనకి ట్రేడ్ బ్యాలెన్స్ లో అన్ని కూడా అయిపోయినాయి. సో అడ్జస్ట్మెంట్స్ లో ఉన్నాయి ఒకసారి చూద్దాం. అడ్జస్ట్మెంట్స్ లో 2 అడ్జస్ట్మెంట్స్ ఇచ్చారు. One is proposed dividend 9,000 to be provided. Proposed dividend 9,000 to be provided. ఈ అడ్జస్ట్మెంట్ 2 టైమ్స్ కూడా బ్యాలెన్స్ షీట్ లోనే వస్తుంది. అది కూడా మనకి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో వస్తుంది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో 2 టైమ్స్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో ఒకసారి వస్తుంది. ఇంకొకసారి దీన్ని షార్ట్ టర్మ్ ప్రొవిజన్ గా చూపిస్తారు. ఇంకొకసారి దీన్ని షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ లో చూపిస్తారు. చూడండి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో మనం ఎక్కడ ఇస్తామంటే ఈ ప్రపోజ్ డివిడెండ్ అనేది కరెంట్ ఇయర్ ప్రాఫిట్ లోంచి లెస్ చేయాలి. కరెంట్ ఇయర్ ప్రాఫిట్ లోంచి లెస్ చేసాము. అమౌంట్ ఈస్ 9,000. అమౌంట్ ఈస్ 9,000. ఇంకొకసారి సెకండ్ టైం ఎక్కడ ఇస్తామంటే షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్. షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ లో వేసుకోవాలి. అది కూడా లైబిలిటీనే ఇదిగోండి. ప్రొవిజన్ ఫర్ ప్రపోజ్ డివిడెండ్. ప్రొవిజన్ ఫర్ ప్రపోజ్ డివిడెండ్ 9,000 షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ లో వేసుకుని ఈ అడ్జస్ట్మెంట్ 2 టైమ్స్ బ్యాలెన్స్ షీట్ లోనే వస్తుంది. ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో కరెంట్ ఇయర్ ప్రాఫిట్ లోంచి లెస్ చేసుకోవాలి. ఇంకొకసారి షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ లో వేసుకోవాలి. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దేర్ దట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ 6,000. ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ 6,000. సో ఈ 6,000 ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ అనేది బ్యాలెన్స్ షీట్ లోనే వస్తుంది. 2 టైమ్స్ ఒకసారి జనరల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో మనం ఒకసారి వేసుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో 2 టైమ్స్ అంటే యాడ్ జనరల్ రిజర్వ్ కి యాడ్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోంచి లెస్ చేసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోంచి ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ అంటే వచ్చిన ప్రాఫిట్ లోంచి కొంత భాగాన్ని ఈ 6,000 ని రిజర్వ్ కి మళ్ళించండి అని చెప్తున్నారు. కాబట్టి ప్రాఫిట్ లో నుంచి లెస్ చేసుకోవాలి. జనరల్ రిజర్వ్ కి యాడ్ చేసుకోవాలి. జనరల్ రిజర్వ్ కి యాడ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. సో ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ అనేటువంటి అడ్జస్ట్మెంట్ మీకు ఇచ్చినట్లయితే 2 టైమ్స్ కూడా బ్యాలెన్స్ షీట్ లోనే వస్తుంది. 2 టైమ్స్ కూడా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లోనే వస్తుంది. ఫస్ట్ టైము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ కరెంట్ ఇయర్ లో నుంచి లెస్ చేసుకోవాలి. సెకండ్ టైము జనరల్ రిజర్వ్ కి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ జనరల్ రిజర్వ్ లేకపోతే మీరు డైరెక్ట్ గా అవుటర్ కాలమ్ లో ఆ అమౌంట్ ని వేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ ని చేయాలి. అనదర్ వన్ ఈస్ దేర్ దట్ ఈస్ ఇగ్నోర్ కార్పొరేట్ డివిడెండ్ ట్యాక్స్. కార్పొరేట్ మామూలుగా జనరల్ గా ప్రపోజ్ డివిడెండ్ కట్టారు అంటే కంపల్సరీ కార్పొరేట్ డివిడెండ్ అనేది కట్టాలి అకార్డింగ్ టు న్యూ ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం. అయితే ఇక్కడ మనకి ఇగ్నోర్ చేయమన్నారు కాబట్టి ఇది ఇగ్నోర్ చేసేసాము. సో దిస్ ఇస్ అబౌట్ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ విత్ అడ్జస్ట్మెంట్. దిస్ ఇస్ థర్డ్ మోడల్. మూడో మోడల్ ఇది. సో బ్యాలెన్స్ షీట్ తో అడ్జస్ట్మెంట్స్ ని మనం తయారు చేస్తూ ఉన్నాం. ఓన్లీ బ్యాలెన్స్ షీట్. ఓన్లీ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ ని ఎలా చేసాము చూసాము. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ని మనం పోస్ట్ చేసుకోవాలి. సో చూడండి నేను డైరెక్ట్ ఇది ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి గమనించినట్లయితే
షేర్ క్యాపిటల్ టోటల్ ఎంత అంటే 2,45,000. షేర్ క్యాపిటల్ టోటల్ ఎంత వచ్చింది మనకి 2,45,000 హియర్. సో దాన్ని తీసుకొచ్చి మనం ఎక్కడ పోస్ట్ చేసుకున్నామంటే ఇక్కడ పోస్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ నెక్స్ట్ వన్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ టోటల్ ఈస్ 39,495. 39,495. ఇవన్నీ వాల్యూస్ అన్ని యాడ్ చేసుకుంటే వేసుకున్నాం కదా, ఆల్రెడీ మనం పోస్ట్ చేసుకున్నాం. సో 39,495. సో దాన్ని కూడా మనం ఇక్కడ పోస్ట్ చేసుకోవాలి. సో పోస్ట్ చేసుకుంటే 39,495. దెన్ మనకి లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ప్రాబ్లంలు ఏమీ లేవు కాబట్టి డాష్ పెట్టేసుకున్నాం. తర్వాత ట్రేడ్ పేబుల్స్. ట్రేడ్ పేబుల్స్ అంటే సన్నీ క్రెడిటార్స్ ఇచ్చారు కదా ఇందాక మనం, ఇక్కడ నేను ఓపెన్ చేయలేదు. సో యూ కెన్ ఓపెన్ ఇట్. ఈ ట్రేడ్ పేబుల్స్ అనేది సన్నీ క్రెడిటార్స్ ప్రాబ్లంలో ఇచ్చారు. ఒకసారి చూడండి, సన్నీ క్రెడిటార్స్ ఇదిగోండి 4,000 ఇచ్చాడు ప్రాబ్లంలో. ఇది ట్రేడ్ పేబుల్స్ లో మనం డైరెక్ట్ గా వేసేసుకున్నాం. సో ఇది అమౌంట్ ఈస్ పోస్టెడ్ లైక్ దిస్. దెన్ అదర్ కరెంట్ లైబిలిటీస్. అదర్ కరెంట్ లైబిలిటీస్ మనం ఓపెన్ చేసాము ఆల్రెడీ. సో ఓపెన్ చేసాం కాబట్టి చూద్దాం ఒకసారి. దాని టోటల్ వచ్చేసరికి మనకి 23,000. 23,000. సో ఆ అమౌంట్ తీసుకొచ్చి అదర్ కరెంట్ లైబిలిటీస్ లో మనం పోస్ట్ చేసుకున్నాం. అదర్ కరెంట్ లైబిలిటీస్ లో ఈ విధంగా పోస్ట్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్. షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ అనేది కూడా మనం ప్రిపేర్ చేసాము. సో షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ టోటల్ ఎంత అంటే ఓన్లీ ప్రపోజ్ డివిడెండ్ కాబట్టి 9,000. ఓన్లీ చూడండి, షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ 9,000. దిస్ ఈజ్ అబౌట్ షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్. మన ఈ టోటల్ ని కూడా తీసుకెళ్ళి షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ టోటల్ ని కూడా తీసుకెళ్ళి ఫార్మేట్ లో వేసుకోవాలి. సో 9,000. సో ఇక్కడ వరకు మనం చూసినట్లయితే 9,000. సో ఈ విధంగా మనం పార్ట్ 1 అంటే ఈక్విటీ అండ్ లయబిలిటీస్ అయిపోయినాయి. సో టోటల్ 1, టోటల్ 2, టోటల్ 3 మూడు యాడ్ చేసుకుంటే టోటల్ ఈక్విటీ అండ్ లయబిలిటీస్ వస్తుంది మనకి. టోటల్ ఈక్విటీ అండ్ లయబిలిటీస్. సో ఇలా సపరేట్ గా చేసే బదులు డైరెక్ట్ గా ఇలా వేసేసుకొని కూడా మీరు టోటల్ చేస్తే విల్ గెట్ 3,20,495. 3,20,490. ఇవన్నిటిని కూడా మీరు కలుపుకుంటూ యాడ్ చేసుకుంటే ఈ వాల్యూ వచ్చింది. సో నెక్స్ట్ అదే విధంగా మనం ఇప్పుడు అసెట్స్ ని పోస్ట్ చేసుకుందాం. అసెట్స్ ని కూడా పోస్ట్ చేసుకుంటే ఫస్ట్ ఫిక్స్డ్ అసెట్స్ లో చూసినట్లయితే టాంజిబుల్ అసెట్స్, ఓన్లీ టాంజిబుల్ అసెట్స్ ఉన్నాయి మనకి ప్రాబ్లంలో 83,850. 83,850. సో ఈ వాల్యూని తీసుకొచ్చి మనం బ్యాలెన్స్ యొక్క ఫార్మేట్ లో పోస్ట్ చేసుకోవాలి. 83,850. సో మనకి ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే లైక్ గుడ్ విల్ అవేమీ లేవు, డాష్ పెట్టేసుకున్నాం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఏమీ లేవు, డాష్ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీస్ అనేవి మనకి ఉన్నాయి ప్రాబ్లం. ఇన్వెంటరీ అంటే క్లోజింగ్ స్టాక్ 91,500. సో అది తీసుకొచ్చి మళ్ళీ మనం ఇక్కడ పోస్ట్ చేసుకున్నాం 91,500. నెక్స్ట్ ట్రేడ్ రిసీవబుల్స్. సో ట్రేడ్ రిసీవబుల్స్ వచ్చేసరికి అంటే సండీ డేటాస్. సండీ డేటాస్ 3,800 ఉంది. సో అది కూడా మనం ఇక్కడ పోస్ట్ చేసుకున్నాం 3,800 ఇక్కడ పోస్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివాలెంట్స్ వచ్చేసరికి ఈ అమౌంట్ వచ్చేసరికి 1,39,700. సో ఈ అమౌంట్ ని కూడా మనం ఇక్కడ పోస్ట్ చేసుకున్నాం 1,39,700. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 1680. ఓన్లీ ఒక ఐటమ్ ఉంది. సో ఈ అమౌంట్ ని కూడా తీసుకొచ్చి మనం ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేసుకుంటే 1 + 2 అంటే టోటల్ అసెట్స్ ని యాడ్ చేసుకుంటే మొత్తం పై నుంచి కింద దాకా యాడ్ చేసుకుంటే 3,20,495. సో బ్యాలెన్స్ షీట్ లో చూసినట్లయితే మనకి టోటల్ ఈక్విటీ అండ్ లయబిలిటీస్ కూడా 3,20,950 వచ్చింది. అట్లానే టోటల్ అసెట్స్ కూడా 3,20,495. 3,20,495 ఇక్కడ కూడా టాలీ. సో బోత్ ఆర్ ఈక్వల్. ఈ రెండు కూడా ఈక్వల్ అయితేనే మీ ప్రాబ్లం కరెక్ట్ అవుతుంది. అంటే టోటల్ ఈక్విటీ అండ్ లయబిలిటీస్ లో ఎంత వాల్యూ అయితే వచ్చిందో టోటల్ అసెట్స్ లో కూడా అంతే వాల్యూ రావాలి. దెన్ ఓన్లీ యువర్ ప్రాబ్లమ్ ఈస్ కరెక్ట్. అంటే ఈ రెండు వాల్యూస్ టాలీ అవ్వాలి. బట్ ఇక్కడ ఏంటంటే మనం వర్టికల్ ఫామ్ లో తయారు చేస్తున్నాము. దట్ ఈస్ ద న్యూ feature of Companies Act 2013. Okay students, see you in next video. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో కామెంట్స్ పెట్టండి.